నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎంతో కష్టంతో ఈ స్థాయికి వచ్చారు. ఆయనే మరెవరో కాదు, రవణం స్వామినాయుడు గారు, ఫౌండర్ అండ్ చిరంజీవిస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఈరోజు చిరంజీవి గారి గురించి అలాగే ఆయన గురించి ఎన్నో విషయాలు మన స్టూడియోలో ఆయనతో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్గా చిరంజీవి సార్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీది మాది ఇంచుమించు ఒకటే ఊరు కాబట్టి నేను చాలా ఫ్రీగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను ఈరోజు మీతో. సో చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఆయన చేసే ప్రతి పనిలోని ఇన్వాల్వ్ అవ్వడం కానీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి గారు కారంజనంలో అండి. ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఆయన సూర్యభగవానుడు ఎన్ని కోట్ల మెగా వాట్ల శక్తి ఉందో అంత శక్తి ఈ మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉందన్నమాట అండి. ఆయన దగ్గర పనిచేయటం కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేయటం కానీ అది పూర్వజన్మ సుకృతమే తప్ప అది యాదృచ్ఛికం కాదు. అంత గొప్ప ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అక్కడ స్థానం దొరకదండి. అది ఇంత సుదీర్ఘకాలం వారితో మాకు ఈ విధంగా పనిచేసే అవకాశం రావటం, వారికి సేవ చేసుకునే అవకాశం రావటం మేము అదృష్టంగా భావిస్తామన్నాం. సో సార్ని కలవాలంటేనే మనం చాలా కష్టపడాలి. ఫ్యాన్స్ని బయట చాలామందిని చూస్తుంటాం కదా సార్, ఒక్కసారన్నా కలవాలి, ఒక ఫోటో తీసుకోవాలని చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఒక ఫ్యాన్ అనే విన్నాను. మీరు ఒక ఫ్యాన్గా సార్ని ఎలా అప్రోచ్ అయ్యారు, సార్ దగ్గర వర్క్ చేసే ఆపర్చునిటీని మీరు ఎలా గ్రాప్ చేసుకున్నారనేది మాకు ఇప్పటికీ ఒక ఎలాంటి ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి. ఆ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోగలరా? నేను చదువుకున్న రోజుల్లో నేను మెరిట్ స్టూడెంట్ అండి. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే చెన్నై వెళ్ళేవాడిని. అలా 4 years ఆయన కలవాలని ప్రయత్నం చేసి కలవలేకపోయాను అనమాట అండి. ఆఫ్టర్ దట్ హైదరాబాద్లో కావాలని జాబ్ చేస్తూ నైట్ డ్యూటీ వేసుకుని డే అంతా ఆయన షూటింగ్ దగ్గర బయట నుంచి చూడటం అండి. సెక్యూరిటీ తోసేసేవారు. ఆ బయట గేట్ల దగ్గర దూరంగా ఉండి చూడటం అన్నమాట. రోజంతా షూటింగ్ చూసి మళ్ళీ వెళ్ళిపోయి జాబ్ చేసుకోవటం. అలాగా చాలా సంవత్సరాలు చేసిన తర్వాత కోనసీమ వరద రావటం జరిగింది అన్నమాట అండి. అప్పుడు నేను బాగా దాంట్లో ఇన్వాల్వ్ అవటం అదొక కారణం. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు చేరినప్పుడే పొద్దు గొప్ప నాకు సేవ చేసి బాగా అలవాటు ఉంది కాబట్టి వారికి నేను చెప్పాను అన్నమాట. ఈ హీరోస్ ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, ఇలాగ ఇటువంటి హీరోస్ అంతా వారి అభిమానులు ఏం చేస్తున్నారు అని చెప్పి పరిశీలిస్తే కేవలం సంవత్సరానికి ఒకసారి వారి పుట్టినరోజుకి అన్నదానం చేయటం, దానికే పరిమితం అయిపోతున్నారు. మన సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు చేయలేకపోతున్నారని ఏదైతే మంచి మంచి సమస్యలు ఉన్నాయో అటువంటివి ఎన్నుకోవటం, దానికి నాకు నాగేంద్రబాబు గారు, అల్లు అరవింద్ గారు సహకరించడం, తద్వారాగా చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరకటం, ఆ విధంగా నన్ను చూసి నా సేవా తత్పరుడిగా నన్ను గుర్తించి ఇతను మనకు ఉపయోగపడతాడు అని వారు నన్ను దగ్గర తీసుకోవటం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా వారితో కలిసి ప్రయాణం చేయడం. ముఖ్యంగా ఈ అభిమానుల యొక్క అభిమానాన్ని తిరిగి మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్నది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ అభిమానులందరూ కూడా కటౌట్లకి పాలాభిషేకాలు చేయటం, థియేటర్లో కటౌట్కి దండలు వేయటం, దీనికే పరిమితం అయిపోతున్నారు, వీరిని సేవ వైపు మలచాలి అని కరెంట్ అఫైర్ ఏముందని ఆలోచించి ప్రతినిత్యం మనకి రక్తం దొరకక చాలామంది చనిపోతున్నారు. హైదరాబాద్లో తీసుకుంటే పర్ డే రోజుకే 5-6 మంది చనిపోతున్నారు వితౌట్ బ్లడ్. అదేంటి ఇన్ని లక్షల మంది, కోట్ల మంది మనం ఉండగా ఎలా చనిపోతున్నారని ఆయన దాని మీద దృష్టి పెట్టి ఆయన ఈ బ్లడ్ బ్యాంకు చిరంజీవి బ్లడ్ అండ్ సెంటర్ పెట్టి దానికి బాధ్యతలను అప్పచెప్పి ఆ విధంగా ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం దొరికింది అన్నమాట. దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది సార్ ఆయన దగ్గర చేరి? 30 years అయిందండి. ఇప్పుడు 30 years బ్లడ్ బ్యాంక్ పెట్టే 27 years అయింది. ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇలాంటి ఒక రోజు వస్తుంది, సార్తోనే కలిసి ఒక ఫ్యాన్గా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి సార్తోనే వర్క్ చేసేంత మీకు ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అలా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అయితే నేను ముందా చెప్పినట్టుగానే ఈ ఇండియాలో
ఒక అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, లేకపోతే తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, అటు కర్ణాటకలో కన్నడ రాజ్ కుమార్ గారు, అటు కేరళలో మమ్మిట్టి గారు, ఇలాగా చాలామంది హీరోస్ ఉన్నారు. ఇక్కడ తెలుగులో వచ్చేటప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, నా రామానాయుడు గారు, కృష్ణ గారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ నేను ఇందాక చెప్పినట్టుగా తక్కువ సొసైటీకి తక్కువ రేంజ్లోనే చేస్తున్నారు కదా, దీన్ని మరింత బాగా చేయాలి. తద్వారాగా మెయిన్ తెలుగు ప్రేక్షకులు లబ్ధి పొందాలి. బడుగు బలహీన వర్గాలకి అందరూ సమానంగా ఉండాలి, సామాజిక న్యాయం పాటించాలి. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వారు, లేకపోతే అనంతపురంలో ఉన్నవారు, ఆదిలాబాద్లో ఉన్నవారు, ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్లో వైద్య సదుపాయాలు ఉన్నాయో, ఏదైతే చదువుకోవడానికి అన్ని సహకారం అందుతుందో, అటువంటి అన్ని ఆ మారుమూల గ్రామాల్లో కూడా కలగాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారే రావాలి ముందుకి. అటువంటి వారు వస్తేనే సమానమైన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక పథకం ప్రకారంగా ఈ రాజ్యానికి చిరంజీవి గారు ఈ తెలుగు రాష్ట్రాల రాజ్యానికి రాజు అయితే మనకు రామరాజ్యం వస్తుంది. రామరాజ్యం వస్తే అప్పుడు ఈ ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో నేను ఒక పథకం ప్రకారంగానే నేను డే 1లోనే ఈ విషయాలన్నీ వారికి చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారో వారికి నేను చెప్పడం జరిగిందన్నమాట. నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఇది, చిరంజీవి గారు ఈ రాష్ట్రాలని, ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాలి, తద్వారాగా ప్రజలు మంచి మంచి భవిష్యత్తులోకి వెళ్తారు, ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. వారు ఈ రాష్ట్రానికి రాజు అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఇటువంటివి కూడా చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు ఇవ్వటం, ఆ విధంగా నేను ముందుగానే అనుకున్నానండి. అది ఆ భగవంతుడు అనుకోకుండా నా కోరిక ఇంకా తీరలేదు, అది చనిపోయే లోపల ఆ కోరిక తీరుతుందని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదో ఒక రోజు ఈ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ పీఠంలో కూర్చోబెడతారని నాకు ప్రగాఢ విశ్వాసం అండి. అయితే చిరంజీవి గారు, ఇప్పుడు మీరు అన్న పాయింటే, చిరంజీవి గారు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారా? ఆయన పార్టీలకి వెళ్ళక్కర్లేదండి. గవర్నర్ ఏ పార్టీ అండి, రాష్ట్రపతి ఏ పార్టీ అండి, అలాగా కొంతమందికి పార్టీలు అవసరం లేదండి. వారు చేస్తున్న సేవలే గుర్తించి వారికి ఆ స్థానం దక్కొచ్చు అన్నమాట. అది ఏ పార్టీ అయినా అవ్వండొచ్చు. అందులోకి కుటుంబ సభ్యులు కాబట్టి ఈయనకి పార్టీ కాదు, రక్త సంబంధమే ఆయనకి దగ్గర అవుతారు కాబట్టి డెఫినెట్గా మా అందరూ కోరికండి. మీ తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క తెలుగువాడు ఒకసారి అయినా చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూడాలి అన్నది కోరిక. అది ఈ పవన్ కళ్యాణ్ ద్వారాగా అవుతుందని చాలా బాగా నమ్ముతున్నామండి. తప్పకుండా అవుతుంది సార్, అందరూ వెయిట్ చేసే విషయమే అది కాబట్టి. అయితే పక్కన పెడితే చిరంజీవి గారితో మీరు 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారన్నారు కదా, ఆయన దగ్గర నుంచి చూశారు. సో ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఆయన పనులు ఎలా ఉంటాయి అనేది మీకే క్లారిటీగా తెలుసు. సో ఆయనలో మీకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది, బాగా నచ్చిన విషయం, ఈ సహాయం అది పక్కన పెడితే ఇంకా అంటే ఏం చెప్తారు? అంటే బాగా దగ్గరగా చూసాం కాబట్టి మనకి బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటంటే, ఆయన దగ్గరగా చూసినప్పుడు ఆయన సేవా తత్పరం, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడి మనస్తత్వం, బాగా జాలి గుణం, ఎప్పుడు ప్రతి ఎవరు ఆపదలో ఉన్న ఆదుకోవాలని గుణం, ఇవన్నీ దగ్గరగా చూసినప్పుడు అసలు ఎవరు ఇతను, ఈ వ్యక్తి ఎవరు, ఏంటి అని నాకు బాగా ఆలోచింపచేసిందండి. చేసినప్పుడు నేను ఆ కోవలో రీసెర్చ్లో స్టార్టింగ్లో ఉండగా నాకంటే ముందుగా ఒక ఐఏఎస్ ఆఫీసరు గారు అమ్మాయి కూడా రీసెర్చ్లో ఉన్నారు. అది అనుకోకుండా నాకు తెలిసిందన్నమాట అండి. అది తెలిసినప్పుడు ఆవిడ దగ్గర నేను కొన్ని విషయాలు తెలుసుకోవటం, నాకు ఆవిడకి కోయిన్సైడ్ అవ్వటం, అప్పుడు నేను ఇంకా మరింత ముమ్మరం చేశానండి ఈ రీసెర్చ్ చేయటం మీద, ఆయన మీద. అది చేసినప్పుడు నాకు అనిపించింది అన్నమాట అండి, ఇది ఈ యుగానికి ఆ భగవంతుడు సృష్టించిన యుగ పురుషుడే తప్ప, అంటే మానవ జన్మంలో ఉన్న భగవంతుడే తప్ప అతను సామాన్య మానవుడైతే కాదండి. ఎందుకంటే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, నాకు ఈ భగవంతుడు నాకు కావలసిన డబ్బు కంటే, నాకు కావాల్సిన ఆస్తి కంటే ఎక్కువ ఇచ్చారు, అది ఈ తెలుగు ప్రజల వల్ల వచ్చింది కాబట్టి నాకు చాలు, నాకు ఎక్కువగా ఉందని భావిస్తున్నాను, తిరిగి తెలుగు ప్రజలకి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి మరింత ఉధృతంగా సేవలు చేయడం మొదలుపెట్టారండి. ఉదాహరణకి అన్ని గ్రామాల్లోని, అన్ని నియోజకవర్గాల్లోని, అన్ని జిల్లాల్లోని క్యాన్సర్ టెస్టులు చేయించి
దానికి అయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకునే విధంగా పథకం బాగా జరుగుతుందండి. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా జరుగుతూ ఉంది. ఇంకా త్వరలో చాలా చాలా కార్యక్రమాలు మనం చూడబోతున్నామండి ఆయన ద్వారాగా. అవన్నీ చూస్తే మాట అండి, యాక్టర్ అయి ఉండి డాక్టర్గా ప్రవర్తించడం, ఈవేళ సుమారు ఒక్క చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఒక హైదరాబాదులో ఆ బ్లడ్ బ్యాంక్ వరగా సొంత నిధులతోటి ₹1 కూడా డొనేషన్ తీసుకోకుండా 15 లక్షల మందికి ఫ్రీగా బ్లడ్ ఇచ్చారంటే, అంటే చాలామంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారండి. చేసినప్పుడు వారి భావన, నేను చిరంజీవి గారికి బ్లడ్ డొనేషన్ చేశానని చాలా ఆనందపడుతూ ఉంటారు. మంచిదే, కానీ నేను ఇప్పటికీ 96 సార్లు డొనేట్ చేశానండి. నేను ఒకసారి డొనేట్ చేస్తే చిరంజీవి గారికి అయ్యే ఖర్చు 2,500 నుంచి 3,000 రూపాయలు ఆయన జేబులోంచి ఖర్చు పెట్టాలి. ఆయన ఎందుకు ఖర్చు పెట్టాలంటే, నేను ఇచ్చిన బ్లడ్ మంచిదే కాదా, దీంట్లో HIV 1 and 2, HBsAg, మలేరియా, ఇంకా అనేక రకమైన వ్యాధులు ఏమీ లేవు. ఇది రక్త శుద్ధీకరణ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద బెస్ట్ బ్లడ్ అని తెలియజేయడానికి చాలా అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయన్నమాట. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి దగ్గర లేవండి, ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఉన్నాయి. అవన్నీ చేయాలంటే వారికి అయ్యే ఖర్చు 2,500 నుంచి 3,000 దాకా పర్ హెడ్ అండి. అది ఇన్ని లక్షల మందికి ఫ్రీగా ఇచ్చారంటే ఎంత ఉంటుంది. ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ఫ్రీగా ఇస్తున్నారండి బ్లడ్. అది ఎవరు, ఏ సినిమా యాక్టర్ ఇండియాలో ఈ సినీ హీరో ఎవరు చేయలేదు. అంటే 24 hours 365 days సేవ చేస్తున్న ఏకైక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అండి. ఇది ఇంతే కాకుండా ఇది ఓన్లీ వన్ కార్నర్ నుంచి మనం చూస్తే, అదే సినిమా సైడ్ నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్, అక్కడ ఎవరు సపోజ్ ఒక లైట్ బాయ్, ఒక కెమెరామెన్, లేకపోతే ఒక జర్నలిస్టు, వారు ఏదో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఊర్లో ఉన్న తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇతను చాలని జీతంతో ఉన్న సమయంలో అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ బిల్లు 5 లక్షలు ఎంతో కావాలంటున్నారు, డిపాజిట్ కట్టాలంటున్నారు. ఈయన ఏం చేయలేని పరిస్థితి. ఈ సెట్లో ఉన్నవాళ్ళు, ఈ 24 వాళ్ళ యూనియన్లో ఉన్నవాళ్ళు, చిరంజీవి గారు ఉన్నారు కదా వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళటం, వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను చేయటం, నిత్యం ప్రతిరోజు ఇలా 2, 3, 4 ఆయన అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ గుప్తదానాల కింద వస్తాయి, ఏది కూడా బయటకు రాదండి. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా మాకు తెలియదు. ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. అలాగే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆయన సంప్రదిస్తూ ఉంటారో వారందరికీ చేస్తూ ఉంటారు. మేము ప్రత్యక్షంగా చేసిన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారాగానే పరోక్షంగా ఇవన్నీ గుప్తజనాలు నిత్యం జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి విశాలమైన హృదయం కావాలండి. ఎంత ఆస్తున్నా, కొండల ఆస్తున్నా కరిగిపోవడం ఖాయం. అయినా కానీ ఆయన ఒక పథకం ప్రకారంగా ఆయనకి చేస్తున్నారు కాబట్టి ఈవేళ ఆయనకి ఎంత పేరు వచ్చింది. ఈవేళ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందంటే మామూలు విషయం కాదు కదండి. నేను ఈ పద్మవిభూషణ్ రాకముందు నుంచే నేను సెంట్రల్ గవర్నమెంట్ వారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను అనమాట అండి. భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఈయన అర్హులు త్వరగా ఇవ్వాలి, ఎన్నోసార్లు నేను విజ్ఞప్తి చేశాను అనమాట అండి. తర్వాత ఈ పద్మవిభూషణ్ వచ్చింది. త్వరలో తప్పనిసరిగా ఆయన భారతరత్న అందుకుంటారని నేను బాగా నమ్ముతున్నానండి. తప్పకుండా అందుకుంటారు. అయితే చిరంజీవి గారు చాలా పెద్ద బాధ్యతలే మీ మీద పెట్టారు కదా సార్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమ్మో ఇది నేను చేయగలనా, నన్ను ఎంత నమ్ముతున్నారా అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? అంటే వెనకాల చాలామంది ఉన్నారండి, నేను ఒక్కరిని కాదు. అప్పట్లో అల్లు అరవింద్ గారు మేనేజర్ ట్రస్టీగా ఉన్నారు. ఇప్పుడైతే చిరంజీవి గారి సిస్టర్ డాక్టర్ మాధవి గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా, వారు ఫ్రెండ్స్ అంతా కూడా CFOగా, CEO చాలామంది పెద్ద పెద్ద పోస్టులు అందరూ ఉన్నారు. అందరం కలిసే ఈ పనులన్నీ చేస్తున్నామండి. అయితే మనకి చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి కాస్త ఎక్కువ సమయం కేటాయించగలం, మనసు పెట్టి చేయగలం, ప్రాణం ఇచ్చి కాపాడగలం, అవన్నీ ఉన్నాయి కాబట్టి నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారండి, నేను ఒక్కనే కాదు. నాకు అవకాశం వచ్చింది, వాళ్ళకి రాలేదు, అంతే. అంతే. అయితే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నారు, మీరు ఒక ఫ్యాన్గా ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా సార్? అంటే సారే మిమ్మల్ని అన్నీ చూసుకుంటారా, ఆర్ఎల్స్ మీరు ఇంకేమైనా చేస్తారా? అది నేను చాలా రోజులు వాలంటరీగా పనిచేసినప్పటికీ తర్వాత వారు నా విషయాలను చూసుకోవడం కానీ, నాకు ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారు వెంటనే స్పందించడం కానీ,
ఏదైనా మ్యారేజెస్ విషయంలో కానీ ఎల్లప్పుడూ చాలా అండగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటారండి. ఓకే సార్. అది చిరంజీవి గారి పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు మీతో ఎలా ఉంటారు, మీరు వాళ్ళతో ఎలా ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలతో సార్ ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని ఉంది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఉన్నాను కాబట్టి వారందరికీ నా గురించి తెలుసండి. వారందరూ కూడా నాకు చాలా మంచి గౌరవిస్తూ ఉంటారు. నా సలహాలు తీసుకోవడం కానీ అన్నిటిలో నన్ను ఇన్వాల్వ్ చేయడం కానీ అది చాలా ఆనందంగా ఉంటుందండి. బాగా నమ్ముతారు నన్నైతే వారి పిల్లలు కానీ మొత్తం మన ఉన్న మెగా హీరోస్ అందరూ కూడా నన్ను బాగా అభిమానిస్తారు. వారికి ఇప్పుడు హీరో స్టార్డమ్ వచ్చింది కాబట్టి వారికి ఏ సహకారం కావాల్సిన వారు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను సంప్రదించి అక్కడ నా సహకారం తీసుకుంటూ ఉంటారు. అది మంచి బంధం అయితే ఉందండి వాళ్ళతోటి. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారికి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. సిస్టర్స్ అన్న, బ్రదర్స్ అన్న, సన్స్ అన్న, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది అటువంటి కుటుంబాన్ని చూసి ప్రపంచం నేర్చుకోవాలన్నమాట అండి. చాలా బాగా చూసుకుంటారు కుటుంబాన్ని. చాలా గొప్ప వ్యక్తిగా మనం ఆ విషయంగా చెప్పొచ్చండి. అయితే మీ ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు కానీ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ చిరంజీవి గారిని ఎప్పుడన్నా పర్సనల్గా ఇన్వైట్ చేశారా? మీ ఫంక్షన్స్కి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? ఖచ్చితంగా అన్ని ఫంక్షన్లకి తప్పనిసరిగా వస్తారండి. ఆయన రాకుండా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగలేదు, అన్నిటికీ వస్తారండి ఆయన. అయితే చిరంజీవి గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా మీరు జనరల్గా ఒక హీరోకి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అని అంటే మూవీకి సంబంధించిన పనులు చేయడం అలాంటివే ఉంటుంటాయి. మీరు అంతకన్నా కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? 10 మంది మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటే అరే చిరంజీవి గారు ఫ్యాన్గా గుర్తుపడుతున్నారు మిమ్మల్ని, అది ఇంకా గర్వంగా అనిపిస్తుంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అయితే ఏదైతే నేను ఎంటర్ అయినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాలోని అనేక వందల వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉండటం, ప్రతిరోజు చెన్నైకి అనేక పదుల బస్సులు అంటే రోజుకి 20, 30, 50 బస్సులు రావటం, వారు ఒక తీర్థయాత్రలాగా ఈ సినిమా యాక్టర్లను చూడటం అనేది ఒకటి పెట్టుకోవటం, ఎన్టీ రామారావు గారిని కానీ కృష్ణ గారిని అందరినీ, అలాగే చిరంజీవి గారి ఇంటికి కూడా చాలా ఆయన కోసం చాలా కార్లు వచ్చేవి మాట, బస్సులు వచ్చేవి. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందన్నమాట అండి. నేను ఎంటర్ అయ్యేటప్పటికి ఇది క్రమబద్ధీకరణ చేయాలి. పాపం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుందండి. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు బస్సు వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడో ఏదో హోటల్లో చేసి కింద మీద పెట్టి అక్కడ నుంచుంటారు. సాయంత్రం 5 గంటల దాకా ఇక్కడ బస్సు వెయిట్ చేస్తుందని ఆయనకి తెలియదు. ఆయన ఎలా సంప్రదించాలో వీళ్ళకి తెలియదు. గేట్లో పంపరు. పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టి దూరం వస్తారు, సాయంత్రం నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోవడం. వారిలో ఒక అనుకోని అసంతృప్తి, బాధ, కొంతమంది అయితే అపార్థం చేసుకోవటం, లోపల నుండి బయటికి రాలేదు అనుకోవటం, యాక్చువల్గా వారికి తెలియకపోవడం, ఇవన్నీ వాళ్ళు వచ్చినా ఎంతమందిని కలుస్తారు, ఎలా కలుస్తారు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం, అక్కడ నిర్మాతను నష్టపరచాలా, ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయండి. దీన్ని చూసి నేను దీన్ని క్రమబద్ధీకరణ చేయాలని చిరంజీవితో మాట్లాడి అదే సమయంలో ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టడం. అప్పుడు ఎవ్రీ సాటర్డే సండే ఆయన అందరినీ కలుస్తానని, అందరికీ బై అపాయింట్మెంటు ఈ వారం ఈ జిల్లా వాళ్ళు రావాలి, ఈ వారం ఈ జిల్లా వాళ్ళు రావాలి అని చెప్పి పెట్టడం. వాళ్ళు కూడా కొంతమంది ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకి సేవ మీద కాకుండా అక్కడ వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఇక్కడికి రాగానే ఫస్ట్ మన దేవాలయం, మన బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయాలి, తర్వాత చిరంజీవి గారిని కలవాలని ఒక అలవాటుగా చేయటం, ఇవన్నీ కూడా ప్లస్ అయిందండి. అంచేతే మనకి ఈవేళ లక్షల మంది డోనర్స్ ఉన్నారంటే, ఈవేళ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో 50,000 మంది బ్లడ్ డొనేషన్ చేసేవారండి. అప్పటికి బ్లడ్ నీడ్ 150,000 యూనిట్లు అవసరం ఉండేదండి. ఈ రోజును చూస్తే ఉమ్మడి రాష్ట్రాల్లో అబవ్ 5 lakhs డొనేషన్ చేస్తున్నారండి. కేవలం చిరంజీవి గారు పిలిపే డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అని ఆయన ఇచ్చిన పిలిపే వేళ ఒక ఆ పార్టీ ఈ పార్టీ, ఆ హీరో ఆ దేశం ఈ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా ఎక్కడ బ్లడ్ అవసరమైనా చిరంజీవి గారే గుర్తు రావడం, చిరంజీవి గారు మనుషులే గుర్తు రావడం, వారికి ఫోన్ రావటం, 30 నిమిషాల్లో వ్యవధిలో ఆ పేషెంట్కి న్యాయం జరగటం, ఇది నిత్యం జరిగే పనులు అన్నమాట అండి. ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఉన్న పక్క జిల్లాల వారు కూడా ఇక్కడికి ఫోన్ చేసి ఇక్కడి నుంచి మేము పంపించడం. ఒకసారి చోటగా నాయుడు గారు సంబంధించిన పేషెంట్కి ఒక గ్రూప్ అవసరం వస్తే, ఓ పాజిటివ్లో ఒక సబ్ గ్రూప్ అవసరం వస్తే అది దొరకలేదండి. ఆయన రాజమండ్రిలో ఉన్నారు పేషెంట్. అప్పుడు ఆ గ్రూప్ బాంబేలో దొరుకుతుందన్నమాట అండి. అది బాంబేలో
పుట్టిన ప్రజలకే ఆ గ్రూపు వస్తుందన్నమాట అండి. దాన్ని ఏమంటారంటే బాంబే పినోటైప్ గ్రూప్ అంటారు దాన్ని. అంటే ఓ పాజిటివ్లో సబ్ గ్రూప్ మాట అండి. బాంబే నుంచి ఫ్లైట్లో అది తెప్పించి ఆయనకి రాజమండ్రి పంపించడం జరిగింది. అలాగా సమ్టైమ్స్ ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మేము ఇక్కడ డోనర్స్ని బెంగళూరు అది ఫ్లై చేసి పంపిస్తూ ఉంటామండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో అవసరమైనా సరే, ఈవెన్ అమెరికా నుంచి యావరేజ్లో పర్ డే 2 calls వస్తాయి మాకండి అదర్ కంట్రీస్ నుంచి. ఇలాగ వైజాగ్లో మా పేషెంట్, గుంటూరులో మా పేషెంట్ ఉన్నారు. అది 24 hours అండి. మేము ఎనీ టైం ఫోన్ చేసినా మేము వెంటనే స్పందిస్తాం, మాట్లాడి వెంటనే అరేంజ్ చేయటం, ఆ నీడి ఫుల్ఫిల్ చేయటం. ఖర్చు అంతా కూడా మీరే పెట్టుకుంటున్నారు కదా సార్? మనమే పెట్టుకోవాలండి. అది ఇది ఎమర్జెన్సీ సర్వీస్ కదండి, దీన్ని ఎవరిని అడగటం లేదండి. ఖర్చు గురించి ఆలోచించడానికి సమయం ఉండదండి. అవును. అయితే సార్తో మీకు ఒక మర్చిపోలేని మెమరీ, ఇప్పుడు దాకా నేను ఎక్కడ షేర్ చేసుకోలేని మెమరీ అని అంటే మా కోసం ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే ఆయన్ని చిరంజీవి గారిని దేవుడిలాగా అందరూ కొలిసినట్టుగానే మేము ఇంకా ఈ రోజు నాటికి భగవంతుడి గారిని కొలుస్తామాట అండి. మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది బట్ హాల్లో. రోజు బయటకు వెళ్ళినా ఆయనకి దండం పెట్టుకెళ్ళటం, వచ్చిన వాళ్ళు దండం పెట్టుకెళ్ళటం, లేకపోతే వెళ్ళేటప్పుడు ఆయన పాట విని వెళ్ళటం, మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన పాటలు పెట్టుకోవడం, కారులో ఆయన పాటలు పెట్టుకోవడం, ఇన్ని బాగా అలా అందరూ ఉన్నారండి, నేనే కాదు అందరూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆయన కోనసీమ వరదలు వచ్చినప్పుడు నేను బాగా స్పందించేటప్పటికీ ఆయన ఆవేదన, అంటే చిరంజీవి గారికి అందరూ ఇష్టమే, కోనసీమ అంటే మరీ ఇష్టం అన్నమాట అండి, చాలా ఇష్టం అన్నమాట. అక్కడ ప్రజలు ఆయనకి చూపించే ఆదరాభిమానాలు బాగా ముగ్ధులైపోయారు. ఆయన కోనసీమలో కష్టాలు వచ్చిందా అది నా నోటమ్మడి వినాలని, ఆయన తెలుసుకోవాలని నన్ను పిలిచినప్పుడు, ఆయన చెప్పాలని నేను ప్రయత్నించినప్పుడు ఆయన ఆ రోజు నాకు కనిపించిన దృశ్యం వెంకటేశ్వర స్వామి వస్తున్నట్టుగానే కనిపించిందండి. ఆయన తెల్లని దుస్తుల్లో ఆయన వచ్చినప్పుడు నేను దేవుళ్ళైనా భావించాను. సాక్షాంగ సంస్కారం చేసి భగవంతుడు దండం పెట్టుకుని అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి. అలాగే ఆయన కూడా మన మీద అంత ప్రేమాభిమానం చూపిస్తారు. ఎక్కడ కూడా నేను మెగాస్టార్ అని, పెద్దోడిని అని అస్సలు ఆ భావన చూపించారండి. నేనే కాదండి, ఎవరైనా సరే ఆయన్ని ఒక్కసారి కలిస్తే జీవితంలో మర్చిపోలేరండి. అది ఇంట్లో ఇలా క్రౌడ్లో కాకుండా ఆయన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఎవరైనా కలిసినా వారు చూపించే ప్రేమ, ఆప్యాయత, మర్యాద మొత్తం మారిపోతారు. ఊహించలేని విధంగా ఉంటుందండి. ఈయనైనా మెగాస్టార్, మనం మాట్లాడుతుంది మెగాస్టార్ తోటైనా. అప్పుడప్పుడు అమెరికా నుంచి చాలామంది ఆయన కలవటానికి వస్తూ ఉంటారు అన్నమాట అండి. వారు అసలు వారం రోజులు నిద్రపోరండి ఆయన కలిసిన తర్వాత. అసలు ఊహించలేరు అన్నమాట అండి. ఆయన ఇచ్చే రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. సార్ అయితే ఇప్పుడు సార్ మూవీస్ పరంగా అయితే ఏమంటారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, చేస్తున్నారా? ఇప్పుడు చాలా మంచి మూవీ జరుగుతుందండి. ఇది ఆ రోజుల్లో వచ్చిన శ్రీదేవి గారు, చిరంజీవి గారు చేసిన సినిమా ఎంత ట్రెండ్ సృష్టించిందో, అదేవిధంగా ఈ సినిమా అంటే చాలా పెద్ద బడ్జెట్ అండి ఈ సినిమా. దీంట్లో నటీనటులు కూడా చాలా పెద్ద తారాగణం అన్నమాట అండి. ఆయన డైరెక్టర్ వశిష్ఠ గారు చాలా బాగా గొప్పగా తీస్తున్నారు సినిమా. అది దానికి ఆయనకి సెకండ్ సినిమా అయినప్పుడు కూడా, చిన్న వయసు డైరెక్టర్ అయినప్పుడు కూడా చిరంజీవి గారు సహకారం బాగా ఇచ్చి ఆయనకి మద్దతుగా ఆయనకి బాగా హెల్ప్ చేయటం చాలా బాగా వస్తుందండి. ఇది చాలా పెద్ద మూవీ కాబోతుందండి. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి. ఇప్పుడు రాబోయే ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే వస్తుంది. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు? ఎలా ఉండబోతుంది ఆ రోజు? ఇది పద్మవిభూషణ్ ఆయనకి అంత పెద్ద అవార్డు వచ్చిన తర్వాత, అంటే దేశంలోనే అత్యున్నతమైన అవార్డు అండి ఇది. ఈ అవార్డు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న పుట్టినరోజు ఫంక్షన్ కాబట్టి చాలా అంగరంగ వైభవంగా చేయాలని గత 3 నెలల నుంచి ఈ తెలుగు రాష్ట్రాలు, ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ మంత్ 21వ తారీఖున శిల్పకళావతిలో చేయాలని భారీ ఎత్తుగా తయారు చేసాం. ఎప్పుడైతే ఈ కేరళలో వరదలు వచ్చినాయో, చిరంజీవి గారు ఆయన ఏదైతే పిలిపించారో, ఈ సమయంలో నాకు బర్త్డే వేడుకలు అవసరమా అని వారు మమ్మల్ని వారించి, ఈసారికి వాయిదా వేయండి, అంత వేడుకలు ఘనంగా చేయొద్దు, అంతమంది బాధల్లో ఉండగా మనం వేడుకలు చేసుకోవద్దు అని చెప్పడం వల్ల కొంచెం మేము నిరుత్సాహంగా, వారి మీద మంచి భావన ఉన్నప్పటికీ కూడా కేరళ ప్రజల వల్ల, కానీ ఇక్కడ అభిమానులుగా మా ఏర్పాట్లని మానేమన్న తర్వాత కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంచెం బాగా తగ్గడం జరిగిందండి ఏర్పాట్లు. ముఖ్యంగా
ఎక్కువ శాతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాలని ముఖ్యంగా ఏవైతే అంటే 300 క్యాంప్స్ పెట్టామండి తెలుగు రాష్ట్రాల్లో. 300 క్యాంప్స్ ప్లాన్ చేసాం. దగ్గరగా 15,000 పీపుల్ బ్లడ్ డొనేషన్ చేయబోతున్నారు. తర్వాత ఒకే రోజుని ట్రీ ప్లాంటేషన్ ఒకటి బాగా చేసామండి. ఈసారి 10 lakhs ట్రీ ప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేసాం. ఎందుకంటే ఈ ఓజోన్ పొర ఏదైతే ఉందో బాగా దెబ్బతిని కాలుష్యం ఎంత ఇబ్బందులకు గురవుతున్నామో. ఇప్పుడు మనకి మొన్న జరిగిన వేసవికాలంలో టెంపరేచర్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఏ విధంగా దేశం అంతా తయారైపోయింది, వరదలతోటి ఎంత ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కూడా కాలుష్యం బాగా పాడైపోవడం వల్ల అండి. ఈ కాలుష్యాన్ని సమతుల్యం పాటించాలంటే కంపల్సరీగా ఈ మొక్కలు నాటాలి, అధిక సంఖ్యలో మొక్కలు నాటాలి. ఈ భావితరాలకి మనం బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ట్రీ ప్లాంటేషన్ మీద ఎక్కువ చిరంజీవి గారి కోరిక అండి, బాగా కోరికమాట. ఆయన మొక్కలు నాటాలి, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి. దాని గురించి ఆయన బాటలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా చూడాలని ఇంకా టైం ఉంది కదా, ఇంకేదైనా కొంచెం పరిస్థితులు బాగా అనుకూలిస్తే మేము అనుకున్న విధంగా చేస్తాం, లేకపోతే ఇలాగా బ్లడ్ డొనేషన్ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంతో సరిపెట్టుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారి గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, చాలా చక్కగా మాకు అన్నీ షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూశారు కదండి, రవణం స్వామినాయుడు గారు చిరంజీవి గారి గురించి, ఆయన గురించి, అలాగే పాలిటిక్స్ గురించి ఎన్నో విషయాలని ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో పంచుకోవడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి అనంత టీవీ. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత టీవీ ఛానల్.